గడిచిన సీజన్లో రాజస్థాన్ రాయల్స్లో భారీ మార్పులు జరిగాయి. కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా తప్పుకున్నాడు. అతని స్థానంలో వచ్చిన వైభవ్ సూర్యవంశీ స్టార్ అయిపోయాడు. కెప్టెన్గా రియాన్ పరాగ్ జట్టును ముందుకు నడిపించాడు. వీటన్నిటి వెనుక ఉంది కోచ్ రాహుల్ ద్రావిడ్ అని ప్రచారం జరిగింది. గత కొంతకాలంగా సంజుకి రాహుల్కి పడట్లేదన్న వార్తలు వినిపించాయి. దీని కారణంగానే సంజుని గాయం పేరుతో జట్టుకు దూరం చేశాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజు శాంసన్ ఆర్ఆర్కి గుడ్ బై చెప్పబోతున్నాడట. వచ్చే సీజన్కి ముందే సంజు చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో చేరే అవకాశం ఉంది. తాజాగా సంజు శాంసన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. తన భార్యతో కలిసి రోడ్పై వెళ్తున్న ఫోటోకి కదలాల్సిన సమయం అని క్యాప్షన్ ఇచ్చాడు. విశేషం ఏమిటంటే ఆ ఫోటోలో వాళ్ళిద్దరూ ఎల్లో గీత దాటుతున్నారు. దీంతో సంజు సిఎస్కేలో జంప్ అవుతున్నాడన్న వార్తలకు బలం చేకూరింది. చెన్నై కూడా కెప్టెన్ కోసం వెతుకుతుంది. రుతురాజ్ లేకపోతే ధోని, వీళ్ళిద్దరు తప్ప ఆ జట్టుకు మరో కెప్టెన్ ఆప్షనే లేదు. దీంతో సిఎస్కే యాజమాన్యం పర్మనెంట్ కెప్టెన్ కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఎలాగో ధోని ఐపీఎల్ కెరీర్ ముగింపుకు వచ్చేసింది. వచ్చే సీజన్లో ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో సంజుని జట్టులోకి తీసుకుని కెప్టెన్ చేస్తే చెన్నైకి పూర్వ వైభవం వస్తుందని చెన్నై భావిస్తోంది. ధోని సలహాతోనే చెన్నై ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.